రీసెంట్ గానే బిగ్ బాస్ సీజన్ 7 ముగిసింది. ఇంతకు ముందు ప్రసారమైన తెలుగు బిగ్ బాస్ సీజన్స్ అన్నిటికంటే ఈ సీజన్ బంపర్ హిట్ అయింది. ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త ప్రచారం జరుగుతోంది. అదేంటంటే రీసెంట్ గా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో నాగర్ కర్నూలు నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్క శిరీష ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలిసిందే. ఒక విధంగా చెప్పాలంటే ఈమె ప్రవేశపెట్టిన మేనిఫెస్టో పాయింట్స్ జనాలను ఆలోచింపచేసేలా చేసింది. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో ఈమె ప్రభావం ఓటర్లలో బలంగానే పడింది. ఆమెకు పడింది కేవలం 6,000 ఓట్లే అయినా ఆమె పేరు మాత్రం ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే ఆమెకు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. అందుకే ఆమెని ఈ సీజన్లో తీసుకుంటున్నారట బిగ్ బాస్ టీం. ఈ షో ద్వారా ఆమెకు కోట్లాది మంది తెలుగు ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉంది. ఈమెతో పాటుగా ఈ సీజన్లో పాల్గొనబోయే మరికొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వారిలో భోలే శవాలి, నైని పావని పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. రీసెంట్ గానే బిగ్ బాస్ సీజన్ 7 ముగిసింది. ఇంతకు ముందు ప్రసారమైన తెలుగు బిగ్ బాస్ సీజన్స్ అన్నిటికంటే ఈ సీజన్ బంపర్ హిట్ అయింది. ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త ప్రచారం జరుగుతోంది. అదేంటంటే రీసెంట్ గా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో నాగర్ కర్నూలు నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్క శిరీష ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలిసిందే. ఒక విధంగా చెప్పాలంటే ఈమె ప్రవేశపెట్టిన మేనిఫెస్టో పాయింట్స్ జనాలను ఆలోచింపచేసేలా చేసింది. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో ఈమె ప్రభావం ఓటర్లలో బలంగానే పడింది. ఆమెకు పడింది కేవలం 6,000 ఓట్లే అయినా ఆమె పేరు మాత్రం ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే ఆమెకు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. అందుకే ఆమెని ఈ సీజన్లో తీసుకుంటున్నారట బిగ్ బాస్ టీం. ఈ షో ద్వారా ఆమెకు కోట్లాది మంది తెలుగు ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉంది. ఈమెతో పాటుగా ఈ సీజన్లో పాల్గొనబోయే మరికొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వారిలో భోలే శవాలి, నైని పావని పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.